అందరికీ నా నమస్కారాలండి. కొత్తగా వచ్చినటువంటి 7th క్లాస్ ఏపీ బ్లోజన్స్ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో, అందులో సెమిస్టర్ 1 పేజ్ నెంబర్ 41 టెక్స్ట్ బుక్‌లో పేజ్ నెంబర్ 41లో మీకు ఈ యొక్క గ్రామర్ అంశం అనేది దొరుకుతుంది. ప్రిఫిక్సెస్, రూట్స్, సఫిక్సెస్ అండ్ న్యూ వర్డ్స్. ఇది గ్రామర్ ఐటమ్ అన్నమాట. ఇందులో గ్రామర్ టాపిక్. ప్రిఫిక్సెస్ అంటే ముందు తగిలిచ్చేయి అని అర్థం అండి. కొమ్ములు అంటాం మనం జనరల్ భాషలో. అంటే నేను అనుకుంటాను ప్రిఫిక్సెస్ అంటే. రూట్స్ అంటే మూల పదాలండి. ఒక మూల పదం అనేది ఒకటి ఉంటుంది. సఫిక్సెస్ అంటే తోకలండి, అంటే వెనకాల అతికిచ్చేయి అనమాట. న్యూ వర్డ్స్, ఎప్పుడైతే మనం రూట్ వర్డ్కి ప్రిఫిక్స్ తగిలిచ్చి ప్రిఫిక్స్ రూట్ వర్డ్ని ప్రిఫిక్స్ ప్లస్ రూట్ వర్డ్ కలిసి న్యూ వర్డ్ అవుతుందండి. లేదా రూట్ ప్లస్ సఫిక్స్ ఈ రెండు రూట్ ప్లస్ సఫిక్స్ ఏమవుతుందంటే న్యూ వర్డ్ అవుతుందండి. ఆ విధంగా అనమాట. మీకు ఇక్కడ రెండు పదాలు ఇచ్చారు, అట్రాక్షన్ ఒకటి, అన్నోయింగ్ ఒకటి. ఇక్కడ అట్రాక్షన్లో అట్రాక్ట్ అనేది రూట్ వర్డ్, అంటే మూల పదం అనమాట. ఐఓఎన్ చూసారా, ఇది నౌన్ సఫిక్స్. ఓకే, సఫిక్స్ అనమాట. సఫిక్స్ అంటే ఏంటంటే తోక అనుకున్నాం, అంటే తర్వాత తగిలిచ్చేది. అదే ఇక్కడ చూడండి, అన్నోయింగ్లో నోయింగ్ అనేది మూల పదం లేదా రూట్ వర్డ్, దానికి ముందు తగిలిచ్చాం అన్ అనేది, అందుకని దీన్ని ప్రీఫిక్స్ ముందు అతికించేది, సఫిక్స్ వెనకాల అతికించేది. అందుకని నేను సింపుల్గా ప్రిఫిక్స్ అంటే కొమ్ములు, సఫిక్స్ అంటే తోక అని నేను భావిస్తాను. జనరల్గా నేను అలా అనుకుంటాను, సింపుల్గా అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు ఇక్కడ అట్రాక్ట్ అనేది రూట్ వర్డ్, ఐఓఎన్ అనేది సఫిక్స్, రెండు కలిసి ఒక కొత్త పదంగా అట్రాక్ట్ అనేది వెర్బ్ అండి. దీనికి ఐఓఎన్ తగిలించడం ద్వారా ఏమైందంటే నౌన్ అయిపోయింది. అట్లానే ఇక్కడ మీరు చూశారనుకోండి, అన్, నోయింగ్. ఇప్పుడు ఈ అన్ అనేది నోయింగ్కి తగిలించడం వల్ల నోయింగ్ యొక్క వ్యతిరేక పదం అన్నోయింగ్ అయిందన్నమాట. అంటే ప్రిఫిక్స్ అతికించారు ఈ రూట్ వర్డ్కి. ఇక్కడ మీరు కావాల్సి వస్తే మళ్ళీ దీనికి ఒక సఫిక్స్ అతికించవచ్చు, ఎల్వై అతికించారనుకోండి, అన్నోయింగ్లీ. కాబట్టి ఒక పదానికి అంటే ఒక రూట్ వర్డ్కి ఏకకాలంలో ప్రిఫిక్స్ అతికించవచ్చు, తోక కొమ్ములు అతికించవచ్చు, తోక అతికించవచ్చు ఒక పదానికి. ఆ విధంగా కొత్త పదాలను ఇంకా మనం తయారు చేయొచ్చు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది మారిపోతూ ఉంటాయి. అట్రాక్ట్ అనేది వెర్బ్ అండి. దీనికి ఐఓఎన్ అనేది నౌన్ సఫిక్స్ అన్నమాట. అంటే ఎప్పుడైతే ఈ వెర్బ్కి ఐఓఎన్ తగిలిచ్చారో అట్రాక్షన్, ఇది నౌన్ అయిపోయింది. అట్లా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా ఈ యొక్క ప్రిఫిక్స్ వల్ల సఫిక్స్ వల్ల మారుతుంటాయి. ఇక్కడ చూడండి, అన్నోయింగ్ అని ఉంది, ఎల్వై తగిలిచ్చేసాం అనుకోండి యాడ్వెర్బ్ అవుతుంది, అన్నోయింగ్లీ. ఈ విధంగా అనమాట. అది గమనించాల్సిన విషయం. ప్రిఫిక్స్ అంటే కొమ్ములు, రూట్ అంటే మూల పదం, సఫిక్స్ అంటే తోక. ఇక్కడ ఒక నోట్ కూడా ఇచ్చారండి, ఏంటంటే సఫిక్సెస్ కమ్ ఆఫ్టర్ ద రూట్ వర్డ్. మనం ముందే చెప్పుకున్నాం, మూల పదానికి ఏదైతే పదం ఉందో తర్వాత వస్తే సఫిక్స్ అంటాం. ప్రీఫిక్స్ రెండు పదాలుగా చూడండి, ప్రీ అనేది ఒకటి, ఫిక్స్ అనేది ఒకటి, ముందు అతికించేది, కొమ్ములు లాంటివి అనమాట. మూల పదానికి ముందు ఉంటాయి ప్రిఫిక్సెస్ అనేవి. ఇక్కడ ఒక పట్టికి ఇచ్చారండి, ఒక రూట్ వర్డ్ ఇచ్చారు, ప్రిఫిక్స్ ప్లస్ రూట్ వర్డ్ కలిపి మళ్ళీ న్యూ వర్డ్ తయారవుతుంది. అట్లానే ఇక్కడ రూట్ వర్డ్ ఇచ్చారు, సఫిక్స్ ఇచ్చారు, రెండు కలిసి ఒక వర్డ్గా తయారవుతాయి, కొత్త పదం. ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఎక్స్పీరియన్స్కి మన అనుభవం బట్టి ఏది అతికిస్తే కొత్త పదం ఏర్పడుతుంది అంటే మనం చూస్తే ఐఎన్ అండి, ఇన్ఎక్స్పీరియన్స్. దీంతో ఏమవుతుందంటే వ్యతిరేక పదం అవుతుంది ఇన్ఎక్స్పీరియన్స్ అనేది. చూద్దాం, రాద్దాం. ఎక్స్పీరియన్స్కి వ్యతిరేక పదం ఇన్ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఈ విధంగా పదాన్ని జస్ట్ ప్రిఫిక్స్ అతికించడం వల్ల ఈ రూట్ వర్డ్కి ఒక కొత్త పదం తయారైంది. తర్వాత ఈ పదం చూద్దాం, పర్ఫెక్ట్. మన తెలిసిన పర్ఫెక్ట్ ఏదైతే ప్రిఫిక్స్ అతికిస్తామో మనకు ఐడియా ఉంటుంది. జనరల్గా ఇలా ప్రిఫిక్స్లు అతికించడం వల్ల ఏంటంటే కొన్ని కొత్త పదాలని మనం తయారు చేయవచ్చు. ఇవి డిక్షనరీలో కొన్నిసార్లు దొరకవండి. కేవలం మనకి ఏంటంటే ప్రిఫిక్స్ అండ్ రూట్ వర్డ్ అవగాహన ఉంటే మాత్రమే ఈజీగా మనకి తెలుస్తుంది. చూడండి, ఇప్పుడు దీనికి ఐఎం అనేది తగిలిచ్చాం అనుకోండి ఫస్ట్, అంటే ప్రిఫిక్స్ ఏమవుతుంది, ఇంపర్ఫెక్ట్ అవుతుంది. సార్ దీనికి పక్కాగా ఇదే తగిలించాలని ఏమైనా రూల్ అనేది ఉందా?
రూల్ అనేది ఉన్నా కానివ్వండి వర్క్ చేయవు. ఎందుకంటే వివిధ భాషల నుంచి వీటిని తీసుకోవడం జరిగింది. ఇంగ్లీష్ అనేది యాక్చువల్గా ఒక సముద్రం లాంటిది, చాలా నదులు అందులో కలిసినాయి. అలానే చాలా భాషలు అనేవి తనలో తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఒకవేళ ఇంగ్లీష్లో సమకాలీన పదం గనక లేకపోతే, సేమ్ పదం లేకపోతే ఆయా భాషల నుంచి ఆ పదాన్ని తీసేసుకుంటుంది వెంటనే. కానీ తెలుగు భాష అట్లా కాదు, ఖచ్చితంగా తెలుగులో ఏదో ఒకటి కొంత, ఇప్పుడు మొబైల్ ఫోన్ అని తీసుకోవచ్చు కదా, అట్లా కాదు, చరవాణి అంటేనే తీసుకుంటారనమాట. డైరీని డైరీ అని తీసుకోవచ్చుగా, తెలుగులో తీసుకోము. దైనందిని అంటారు, దైనందిని అని. అలా ప్రతి పదాన్ని మార్చాలంటే చాలా కష్టం అవుతుంది. ఎప్పుడైతే మనం యాజ్ టీజ్ ఆ భాషలో నుంచి యాజ్ టీజ్గా మనం తీసుకుంటామో అప్పుడు బాగుంటుంది. కానీ మన తెలుగు వాళ్ళు ఏమనుకున్నా కిచిడి హోగయా, కిచిడి అయిపోయిద్దని తీసుకోరు. ఓకే, ఇప్పుడు లైక్ ఉంది, దీనికి ఏం అతికిస్తాం, డిజ్ అనేది అతికిచ్చాం అనుకోండి, డిజ్ లైక్. నేను చెప్పేది ఒకటే, పక్కా రూల్ అనేది వీటికి ఉండదు. ఈ రూట్ వర్డ్స్ ఇవన్నీ గ్రీక్, ఇప్పుడు మీరు చూసుకునే ఈ ప్రిఫిక్స్ ఇవన్నీ కూడా, ప్రిఫిక్స్లు కానీ సఫిక్స్లు కానీ గ్రీక్ లాటిన్ నుంచి ఎత్తుకొచ్చుకున్నారు ఇంగ్లీష్ వాళ్ళు. కాబట్టి వాటికి ఒక రూల్ ఆ భాషల్లో ఉంటాయి, కానీ ఎప్పుడైతే ఇంగ్లీష్లో వచ్చారో యాజ్ ఇట్ ఈజ్ ఆ రూల్స్ని పట్టుకొచ్చుకోలేదు. అది గమనించండి. ఇప్పుడు న్యాచురల్ ఉంది, దీనికి ఏంటంటే అన్ అనేది ప్రిఫిక్స్ తగిలిచ్చాం అనుకోండి, అన్యాచురల్ అనేది పదం అవుతుంది ఈ విధంగానే. సో డిస్లోకేట్, ఇన్ఎక్స్పీరియన్స్, ఇంపర్ఫెక్ట్, డిస్లైక్, అన్యాచురల్, ఇవన్నీ మీరు గమనిస్తే ప్రిఫిక్స్లు ఇక్కడ అతికిచ్చినవన్నీ కూడా వ్యతిరేక ఆపోజిట్ వర్డ్స్ని ఫామ్ చేశాయి. ఇక సఫిక్స్ల విషయానికి వద్దాం. పర్మిట్, దీన్ని మనం ముందే చెప్పుకున్నాం, ఏంటంటే ఐఓఎన్ అనేది నౌన్ సఫిక్స్ అని. పర్మిట్కి అది కనుక అతికిస్తే పర్మిషన్. ఎలా తెలుస్తుంది? త్రూ మనం ఎక్కువ పుస్తకాలు చదవడం వల్ల, చూడడం వల్ల మనకు అవగాహన అనేది వస్తుంది. తర్వాత కంటిన్యూ కదా, దీనికి యాడ్జెక్టివ్ సఫిక్స్ కంటిన్యూస్. ఇవి మనకు తెలిసే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఎట్లా తెలుస్తాయంటే అట్లా. ఇప్పుడు ఎంజాయ్ ఉంది, దీనికి రెండు తగిలించవచ్చు, ఒకటి ఏబిఎల్ఈ ఇది తగిలించవచ్చు, ఇంకోటి అప్పుడు ఎంజాయబుల్ అవుతుంది, ఇంకోటి ఇది తగిలించవచ్చు, ఎంజాయ్మెంట్ అనమాట, ఎంజాయ్మెంట్. ఇప్పుడు ఎంజాయబుల్ కూడా ఓకే, కాకపోతే వేరువేరుగా పదాలు ఏర్పడతాయి. ఎంజాయబుల్ ఒకటి, ఎంజాయ్మెంట్ ఒకటి, ఏదైనా కరెక్టే. గ్రీన్, దీనికి వచ్చేసి ఈఆర్వై అనే సఫిక్స్ అనమాట. ఏమవుతుంది? గ్రీనరీ. ఇవే అని కాదు, మారుతూ ఉంటాయి. ఇప్పుడు మీకు ఉదాహరణ కూడా చెప్పాను, ఎంజాయ్ ఉంది, ఎంజాయబుల్, ఇట్ ఈస్ ఎంజాయబుల్ యాడ్జెక్టివ్ అవుతుంది. ఎంజాయ్మెంట్ అనేది ఇక్కడ నౌన్ అవుతుంది. అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మారడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడేమో మనం వ్యతిరేక పదాలు రావడం అనేది చూసాం, ఇక్కడ ప్రిఫిక్స్లు అతికించడం ద్వారా. ఇక్కడ సఫిక్స్లు అతికించడం ద్వారా పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మార్పుల్ని మనం గమనించాం. ఈ విధంగా చాలా కొన్నిసార్లు మనకు కొన్ని పదాలు కనబడతాయి న్యూస్ పేపర్ చదివేటప్పుడు. ఇప్పుడు కొన్నిసార్లు ఏంటంటే అండి, అవి డిక్షనరీలో ఉండవు. నాకు అలా ఒక పదం అనేది చదివినప్పుడు నాకు అర్థం కాలేదు. ఆ పదం ఏంటంటే అసెక్షువల్, ఇట్స్ అసెక్షువల్ అనేసి ఇవ్వడం జరిగింది. ఆ పదం డిక్షనరీలో ఎక్కడ వెతికినా కానీ దొరకలేదు. కానీ ఏ సెక్షువల్ అంటే సెక్షువల్ కాకుండా అని అర్థం అనమాట. అంటే ఒక వ్యాధి ఉంది, జనరల్గా సెక్షువల్ సంబంధిత వ్యాధులు ఉంటాయి, కొన్ని కాని అలా అంటని వ్యాధులు ఉంటాయి. అలా చెప్పడానికి అసెక్షువల్ అనే పదాన్ని వాడడం జరిగిందనమాట. ఈ విధంగా వాడడం అనేది జరిగింది. యాక్చువల్గా మనం ఏ అనేది ప్రిఫిక్స్ అని గనక మనకు అవగాహన ఉంటే, అంటే సంక్రమించదు, సెక్షువల్గా సంక్రమించని అని అర్థం అనమాట. అది డిక్షనరీలో నాకు దొరకల. ఎప్పుడైతే నాకు ప్రిఫిక్స్, రూట్ వర్డ్ వీటి యొక్క అవగాహన ఉందో సఫిక్స్, వెంటనే ఆ పదాన్ని నేను అర్థం చేసుకోగలిగాను. అయినా డిక్షనరీ వెతికినప్పుడు అది నాకు దొరకలేదు, ఏ డిక్షనరీలో కూడా దొరకల. ఇదండి ప్రిఫిక్స్ అంటే కొమ్ములు, సఫిక్స్లు అంటే తోకలు. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. రూట్ వర్డ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ రూట్ వర్డ్ అనేది జనరల్గా ఏ భాషలో నుంచైనా వచ్చి ఉండొచ్చు. అయితే ఇంగ్లీష్లో కొన్ని రూల్స్ ప్రకారం వాళ్ళు ఏంటంటే పదాలని మార్చుకున్నారు.
మనం చదివేది పెద్ద అంటే ఇది చరిత్ర, జనరల్గా ఎటిమాలజీ అంటారు. అంటే పదాల పుట్టు పూర్వోత్తరాలు ఉంటాయి కదా, వాటికి సంబంధించి.